తిరుపతి జిల్లాలో అంతర్రాష్ట్ర ఎర్రచందనం స్మగ్లింగ్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంటెలిజెన్స్ విభాగం, రెడ్ శాండల్ టాస్క్ ఫోర్స్, ఫారెస్ట్ శాఖల సమన్వయంతో ప్రత్యేక జాయింట్ ఆపరేషన్ నిర్వహించామని ఎస్పీ సుబ్బారాయుడు తెలిపారు. గ్యాంగ్కు నాయకత్వం వహిస్తున్న నాజర్ మరియు అతని అనుచరులను అరెస్ట్ చేశామన్నారు. నిందితుల వద్ద నుంచి 76 ఎర్రచందనం దొంగలను స్వాధీనం చేసుకున్నారు. స్మగ్లింగ్ కార్యకలాపాలకు ఉపయోగిస్తున్న ఒక వ్యాన్, 2 కార్లను సీజ్ చేశారు. ప్రధాన నిందితుడిపై నాజర్ భాయ్పై ఇప్పటికే 10 క్రిమినల్ కేసులు నమోదైనట్టు గుర్తించామని ఎస్పీ తెలిపారు. తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన సుమారు 430 మంది స్మగ్లర్ల నెట్వర్క్ను గుర్తించి అరెస్టులు చేపట్టామన్నారు. ఎర్రచందనం అక్రమ రవాణాపై జిల్లా పోలీసులు మరింత కఠినంగా చర్యలు కొనసాగిస్తామని ప్రజలకు ఎస్పీ సుబ్బారాయుడు హామీ ఇచ్చారు. అనంతరం అంతర్రాష్ట్ర స్మగ్లర్లను అరెస్ట్ చేసిన టాస్క్ ఫోర్స్ బృందాన్ని ఎస్పీ అభినందించారు. రెడ్ శాండల్ టాస్క్ ఫోర్స్ ఫారెస్ట్ విభాగాలకు రాబడిన ఖచ్చిత సమాచారం మేరకు ఆపరేషన్స్లో భాగంగా కులశేఖర్ మరియు శ్రీనివాస్ రెడ్డి, షరీఫ్ వీరి ఆధ్వర్యంలో ఈరోజు ఒక ఆపరేషన్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఇంటర్స్టేట్ ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ రెడ్ శాండల్ టాస్క్ ఫోర్స్ సంబంధించిన నాజర్ కేఎన్ నాజర్ బాయ్ అనే వ్యక్తి మరియు వాళ్ళ సంబంధించిన మరికొంతమంది ఇంటర్స్టేట్ గ్యాంగ్ ఆపరేట్ చేస్తుంది అనేది ఒక ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని ఆపరేట్ చేశాము. దాదాపు 2-3 సంవత్సరాల ముందు ఆల్రెడీ రిజర్వ్ చేసిన ఈ రెడ్ శాండల్ దొంగల్ని దాదాపు 76 నెంబర్ని, ఇది 2 కోట్ల విలువ చేసే క్వాలిటీ ఉన్న రెడ్ శాండల్ని తీసుకెళ్తుండగా పట్టుకోవడం జరిగింది. దాంతోపాటు 3 వెహికల్స్, 1 వ్యాను మరియు 2 కార్లు సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ ఆపరేషన్లో మరో 3 తప్పించుకొని వెళ్ళారు. వారిని కూడా పూర్తిగా ఇంట్రాగేట్ చేసి కేసులో తీసుకురావడం జరుగుతుంది. దాదాపు ఇప్పుడున్న వ్యక్తి 10 కేసెస్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. ఇది ఫర్దర్ ఇంట్రాగేట్ చేసి ఇతనిపై కూడా పీడీ యాక్ట్ పెట్టడం, ఫర్దర్ ఇంకా ఇన్వాల్వ్ అయిన పర్సన్స్ అందరినీ కూడా ఈ కేసులో తీసుకురావడం జరుగుతుంది. ఇటీవల కాలంలో లోకల్ అఫెండర్స్ కాకుండా కంప్లీట్గా ఇంటర్స్టేట్ ఆపరేటర్స్ని, ఇంటర్స్టేట్ స్మగ్లర్స్ని మాత్రమే పూర్తిగా అదుపులో తీసుకోవడం జరుగుతూ ఉంది. దాదాపు ఒకవైపు ప్రాసిక్యూషన్ స్ట్రెంథెన్ చేసి ప్రాసిక్యూషన్లో 90% వరకు ఇప్పుడు కన్విక్షన్స్ వస్తున్నాయి. 430 మందిని అటు తమిళనాడు, కేరళ, కర్ణాటక, ముఖ్యంగా కడిగనహల్లి